నిన్ను కట్టేది, నిలబెట్టేది, బాగు చేసేది బోధ. ఏ పిల్లలు బోధ. నాకు కాజ చర్చిలో ఈ మధ్యకాలంలో తెగ నచ్చేసే సంగతి ఏంటో తెలుసా? చిన్న చిన్న పిల్లలు, కరుణాకర్ గారి రెండో పిల్లడు, మొదటి పిల్లడు, ఆ చిన్న పిల్ల, ఇంకా పిల్లలు, ఈ పిల్లలను చూసి ఆ పిల్లలు, చిన్న పిల్లలండి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి పిల్లలు కూడా ఈ ప్రసంగాలు చేసిన ప్రసంగం చేసినట్లుగా డిట్టోగా రాసేస్తున్నారు. అద్భుతం. బోధ వింటున్నావా? బోధ. యేసయ్య చిన్న కార్యం, సూచక క్రియ చేశాడు, వాడి జబ్బు తగ్గింది. ఇక వీళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మునాయనో, ఇంత గొప్ప కార్యమా? ఇక మా వారు అనే సెషన్స్ లేవు. కొంతమంది 9ంటికి లేచి మాకు ఆరాధనలు జరుగుతాయి, నేను చూస్తాను. వాళ్ళకి ఆమెనంటంలోనే వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మ భోజనం ఉంది అన్నాం అనుకో, అదిగో మా వారు అక్కడే ఉంటాడు, తినడంట. వీళ్ళు వెళ్ళేదాకా చెప్పండి అమ్మా. ఇదివరకు ఒక ఆవిడ ఉండేది మాకు, అసలు నేను పిడితే తప్ప తినడయ్య గారు అనేది. అంటే నేను అబద్ధం చెప్పట్లేదు, నేనవే చెప్తాను. మరి దేవుడు ఏమనుకున్నాడో నాకు తెలియదు. అమ్మాయి ఇడరా అన్నాడు, వెళ్ళిపోయింది. వీడు బాగానే అంటున్నాడు ఇప్పుడు. ఆ పిచ్చది అనుకునేది నేను లేకపోతే. చెప్పండమ్మా. యేసు రక్తమే జయం. బోధ వినకుండా నువ్వేంది పారిపోయేది? బోధలో నువ్వు పటిష్టంగా నిలబడాలి. పిల్లలకు వాక్యాన్ని ఎక్కించాలి. వింటున్నావా? యేసయ్య అంట కొండ ఎక్కి కూర్చున్నాడు. శిష్యు ఏయ్ కూర్చో అని వాళ్ళని కూడా కూర్చోబెట్టాడు. మిగిలిన వాళ్ళు అందరూ కూర్చోవాలంటే చెప్పండమ్మా, ముందు ఆయనతో పాటుగా శిష్యులు కూడా కూర్చోవాలి. మీరు కూర్చుంటే మిగిలిన వాళ్ళు కూర్చుంటారు, మీరు వింటే మిగిలిన వాళ్ళు వింటారు, మీరు ఇస్తే మిగిలిన వాళ్ళు కూడా ఇస్తారు. మీరు ఏం చేస్తే ముందు రక్షించబడిన వాళ్ళు ఉన్నారే, మీరు చాలా ప్రాముఖ్యమైన బిడ్డలు. మీరు ఏం చేస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు అది చేస్తారు. ఏంటి ఇక ముగించలేదు ఆయన అంటున్నావు అనుకో నువ్వు. ఇక వచ్చినోడు కూడా పాస్టర్ గారిని, కొత్తగా వచ్చినోడు లెక్కలేనట్లుగా మాట్లాడేస్తాడు. నువ్వు కాస్త జాగ్రత్తగా భయంగా ఉండి మెల్లమెల్లగా లోబడుతూ దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు అనుకో, వచ్చిన వాళ్ళు కూడా అలాంటి విషయాలు, ముఖ్యంగా వీధి సువార్తకి వెళ్ళినప్పుడు, దైవజనుడు వర్తమానం అందించేటప్పుడు మీరు ఏం చేయాలి? ఏకీభవించి వినాలి. వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, ఇంకా వాళ్ళు ఎందుకంటారు? మీరు వినాలి. యేసయ్య శిష్యుల్ని ఏం చేశాడు? కూర్చోండబెట్టి, మీరు కూర్చోండి నాన్న ముందు, మీరు కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు. పెద్దోళ్ళు ఉంటారా? బాయ్ పెద్దోడా, నువ్వు వింటే ఆడు వింటాడనేది మా అమ్మ. ఎవరు? పెద్ద పిల్లోడు వింటే చిన్న పిల్లోడు. చెప్పండమ్మా. గేదెల్లి ఎక్కడ మేస్తే దూడ కూడా అక్కడే మేస్తుంది. గేదె చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? చెప్పండి. మెయిదు. ముందొచ్చిన వాళ్ళు చాలా ప్రాముఖ్యం. శిష్యులంటే అప్పటికే వెంబడించేవారు, శిష్యులంటే అప్పటికే అన్నీ తెలిసిన బిడ్డలు, శిష్యులంటే ముందున్నటువంటి బిడ్డలు. శిష్యులు ఆయనతో కూడా కూర్చుండెను. పస్కా అనే యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి, నేను అనుకోవటం ఏంటంటే పాస్టర్ గారు, దీని అర్థం కరుణాకర్ గారు కానీ దైవజనులందరూ, మనం ఏ పండగ వచ్చినా ప్రభు కొరకు వాడుకోవాలి. ఏ పరిస్థితి వచ్చినా ప్రభు కొరకు వాడుకోవాలి. ఏ మీటింగ్ వచ్చినా ప్రభు కొరకు, ఎవ్రీ సిచ్యువేషన్, ప్రతి
సందర్భాన్ని దేవుని కొరకు మలచడాన్ని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. సపోజ్ మీటింగే పెట్టాం, దయ్యం పట్టింది అనుకో ఒక అమ్మాయిని, ఏమండి ఏంటి శుభమాని మీటింగ్ పెడితే ఈ అమ్మాయిని తీసుకొచ్చారేంటి ఇక్కడికి, అటు తీసుకెళ్ళండి. అట్లా కాకుండా నలుగురు ప్రార్థన చేస్తే అక్కడ దయ్యం వదిలిపోయింది అనుకోండి, ఫలానా మీటింగ్లో చెప్పండి దయ్యములు కూడా పోతాయి. చూసారా, ఈ బిడ్డ దయ్యము పట్టి పీడించబడింది, ప్రభు ఆమెను ఇక్కడ స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితులను ప్రభువు కొరకు చెప్పాలి మీరు మలుచుకోవడం మనం నేర్చుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, పరిస్థితులను ప్రభువు కొరకు మలచుకోవడం మనం నేర్చుకోవాలి.